బాపట్లలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. రైల్లో దోపిడీకి ప్రయత్నించారు. ప్రయాణికులు కేకలు వేయడంతో పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ బాపట్ల అప్పికట్ల మధ్యకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. S3, S6 బోగీల్లో నిద్రపోతున్న ప్రయాణికుల నుంచి ఆభరణాలు దోచుకునేందుకు దొంగలు ప్రయత్నించారు. దీంతో అలర్ట్ అయిన ప్రయాణికులు దొంగల్ని గుర్తించి కేకలు వేశారు. వెంటనే చైన్ లాగారు దొంగలు. రైలు దిగి పారిపోయేందుకు ప్రయత్నించారు. ప్రయాణికుల కేకలతో అలర్ట్ అయిన రైల్వే పోలీసులు పారిపోతున్న దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో 4 రౌండ్ల కాల్పులు జరిపారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పారిపోయిన దొంగల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇక అప్పికట్ల దగ్గర ఒక అనుమానితుడిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. బాపట్లలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. రైల్లో దోపిడీకి ప్రయత్నించారు. ప్రయాణికులు కేకలు వేయడంతో పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ బాపట్ల అప్పికట్ల మధ్యకు వచ్చిన సమయంలో ఘటన చోటు చేసుకుంది. S3, S6 బోగీల్లో నిద్రపోతున్న ప్రయాణికుల నుంచి ఆభరణాలు దోచుకునేందుకు దొంగలు ప్రయత్నించారు. దీంతో అలర్ట్ అయిన ప్రయాణికులు దొంగల్ని గుర్తించి కేకలు వేశారు. వెంటనే చైన్ లాగారు దొంగలు. రైలు దిగి పారిపోయేందుకు ప్రయత్నించారు. ప్రయాణికుల కేకలతో అలర్ట్ అయిన రైల్వే పోలీసులు పారిపోతున్న దొంగలను పట్టుకునే ప్రయత్నంలో 4 రౌండ్ల కాల్పులు జరిపారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పారిపోయిన దొంగల ఆచూకీ కోసం గాలింపులు చేపట్టారు. అప్పికట్ల దగ్గర ఒక అనుమానితుడిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. బాపట్లలో దొంగలు రైల్లో దోపిడీకి ప్రయత్నించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామారావు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఓవర్ టు యు. భోగి, బాపట్లలో వరుసగా రైళ్లలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే బాపట్ల అప్పికట్ల సమీపంలో ఇప్పటికే 4 రోజుల వ్యవధిలో రెండోసారి రైలు దోపిడీ జరిగింది. ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు. అప్పికట్ల వద్ద ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఇక్కడే ఏదైతే దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. సర్కార్ ఎక్స్ప్రెస్ లో అర్ధరాత్రి సమయంలో ఈ బాపట్ల నుంచి బాపట్ల నుంచి దాదాపుగా అప్పికట్ల ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దొంగలు ఒకసారిగా రెచ్చిపోయారు. S3, S6 బోగీలో ఉన్నటువంటి 2 ప్రయాణికుల నుంచి దాదాపు 5 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. దీంతో ఒకసారిగా ప్రయాణికులందరూ అలర్ట్ అయ్యి కేకలు వేయడంతో ఇదే ప్రాంతంలో చైన్ లాగి రైలు ఆపడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా ఏదైతే మనం విజువల్స్ లో చూడొచ్చు, ఈ రైల్వే ట్రాక్ పక్కనే రోడ్డు కూడా ఉంటుంది. సో ఇది బాపట్ల నుంచి గుంటూరు వెళ్లేటువంటి రోడ్డు. సో ఇక్కడ దిగేసి ఈ పొలాల్లో నుంచి ఆ రోడ్డు మీదకి వెళ్లడం జరిగింది. అక్కడి నుంచి కూడా వాళ్ళు పారిపోవటం జరిగింది. అయితే ఇక్కడే ఉన్నటువంటి అప్పికట్ల రైల్వే గేట్ దగ్గర ఉన్నటువంటి ఆ రైల్వే పోలీసు ఎవరైతే ఉన్నారో రవికుమారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. పారిపోతున్నటువంటి దొంగల్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేయడంతో వాళ్ళు రాళ్లతో ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరపడం జరిగింది. దాదాపు 9 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. అయితే తర్వాత వెంటనే ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. రైల్వే పోలీసులు అలాగనే సివిల్ పోలీసులు కూడా ఇక్కడికి, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పారిపోయినటువంటి దొంగల కోసం కూడా గాలింపులు చేపట్టారు. ఇప్పటికే ఏదైతే అప్పికట్ల సమీపంలో ఒక అనుమానితుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నెల్లూరులో రైలు ఎక్కినట్టు టికెట్ ఉంది. అతను 2కి టికెట్ తీసుకున్నట్టుంది. అయితే రెండో వ్యక్తి ఎవరనేది తెలియలేదు. అలాగనే అతని ఏదైతే పోలీసులు ప్రశ్నించినప్పటికీ అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అతను కూడా దోపిడీకి పాల్పడి ఉంటారనే ఒక అనుమానం అయితే మాత్రం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఏదైతే గత నెలలో చూసుకున్నట్లయితే ఇక్కడే నరసాపూర్ బెంగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్ లో కూడా సేమ్ ఇదే స్పాట్ లో అప్పికట్ల సమీపంలోనే దోపిడీ జరిగింది. దాదాపు 130 గ్రాముల బంగారం కూడా అప్పుడు దోచుకున్నారు. ఇక్కడే రైలు ఆపేసి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లటం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం అనేది రోడ్డు పక్కనే, రైల్వే ట్రాక్ అనేది రోడ్డు పక్కనే ఉండటంతో దొంగలు ఈ ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకుని తాము దోపిడీ చేయడానికి ఈ ప్రాంతం అయితే అనుకూలంగా ఉంటుందని ఎంచుకోవడం జరిగిందని అయితే మాత్రం అధికారులు భావిస్తున్నారు. భోగి, థ్యాంక్ యూ రామారావు. ఎక్స్ప్రెస్ వస్తుండగా అప్పికట్లకి అంటే టువర్డ్స్ బాపట్ల వైపు గుర్తు తెలియనటువంటి దుండగులు ఫస్ట్ జనరల్ కోచ్లో ఏసీపీ అలారం చైన్ పుల్లింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత S3లో S6లో 2 నిద్రపోతున్నటువంటి ప్యాసింజర్స్ మెల్ల నుంచి స్నాచ్ చేయడం జరిగింది. గోల్డ్ చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఇంతలోకే మా యొక్క జిఆర్పి నుండి ఎస్కాట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ అక్కడ జరుగుతున్నటువంటి
ఆ యొక్క సౌండ్స్కి తను ఇమీడియట్గా టార్చ్ లైట్ అదేవిధంగా విజిల్స్ చేసుకుంటూ S3 కోచ్కి వెళ్ళడం జరిగింది. దుండగులపై కాల్పులు